వరదరాజిరెడ్డి గారు చెప్పిన మాటల్లో చివరికి ఇంకో మాట ఏంటంటే, ప్రజలకు నేనంటే చాలా నమ్మకము, నేను ఏం చెప్పినా కానీ నా మాట నమ్ముతారు, నా మీద మీరు ఏ ఆరోపణలు చేసినా నమ్మరు, అందుకే నన్ను 6 సార్లు గెలిపించినారు అని పదే పదే అంటున్నాడు. దీనికి వరదరాజిరెడ్డి గారికి స్పష్టతగా ఒక మాట చెప్తాను నేను. 6 సార్లు గెలిచినందుకు మంచి అయితే 3 సార్లు ఓడినందుకు ఏమనాలా? గెలుపు ఓటములు అనేది రాజకీయాలలో అంత మంచి ప్రకారమే, అంత చెడు ప్రకారమే నిర్ణయం జరగదు పెద్దాయన. అదే నిజమైతే నిన్న నేను ఓడిపోకూడదు, అదే నిజమైతే నువ్వు గెలిచకూడదు. కారణం, నువ్వు రాజకీయాల నుంచి 15 సంవత్సరాలైంది తెరమరుగైపోయి. ఈ ప్రజా జీవితంలో నీవు లేవు. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలే. ఈ ఊళ్ళో ప్రజలకు నీళ్లు లేకపోతే నువ్వు లేవు. అభివృద్ధి కార్యక్రమాల్లో నువ్వు లేవు. కష్ట సుఖాల్లో నువ్వు లేవు. నేనున్నా, మా జగన్ ఉన్నాడు, మా పార్టీ ఉన్నది. పోనీ ప్రతిపక్ష పార్టీగా ఏదైనా కొట్లాడినాడు ఉన్నాడంటే ప్రవీణ్ ఉన్నాడు, నువ్వు లేవు. మరి నువ్వు 3 నెలల ముందు వచ్చి 3 నెలల ముందు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి ఎగులాడితే నువ్వు గెలిచినావంటే, అది 85 సంవత్సరాల వయోవృద్ధుడైన నీకు ప్రజలు ఓటేసినారంటే, అభివృద్ధి నిరోధకునువైన నీకు ఓటేసినారంటే ఏమని అర్థం? ఇదంతా నువ్వు ఏదో నా గొప్పతనం, నా బలుపు వాపు అనుకుంటున్నావు. కాదు, పార్టీ బేస్ మీద ఓటేసినారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ 3 పార్టీల కలయిక జరగడం వలన నీ డబ్బాలో వచ్చిన 1,07,000 ఓట్లు 3 పార్టీలకు సంబంధించిన ఓట్లే పెద్దాయనా. భారతీయ జనతా పార్టీ ఓట్లున్నాయి, తెలుగుదేశం పార్టీ ఓట్లున్నాయి, పవన్ కళ్యాణ్ గ్లాసు గుర్తు ఓట్లున్నాయి. కమలము, గ్లాసు, సైకిలు 3 గుర్తుల ఓట్లు నీ డబ్బాలు ఉన్నాయి. 1,07,000. నా దాంట్లో 84,000 ఉన్నాయి. నా డబ్బాలో 84,000 ఓట్లు నా డబ్బాలో ఒక్కరే ఆ ఒక్కడే జగన్ ఫ్యాను. గర్వంగా ఉంది మాకు. మా డబ్బాలో ఒక్క ఓటే, మా ఓటే ఉంది. మీ డబ్బాలో 3 పార్టీల ఓట్లు. విపరీతమైనటువంటి హామీలు, అలివిగాని అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం చేత, ప్రజలు పేదరికంలో ఉండడం చేత ఆశపడి మేలు జరుగుతుందేమని చెప్పి ఓటేసినారు. ఇది రెండోది. మూడవది, మేము చేసిన చిన్న పొరపాట్లు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ మాకు వ్యతిరేకం కావడం. ఈ 3 కారణాల చేత గాలిలో గెలిచినాడు ఆయన. గాలికి గెలిచినాడు ఆయన. ఆయన గెలుపుది గెలిపే కాదు. నేనేం చెప్పినా నమ్ముతారు, నా మీద ఎవరు చెప్పినా నమ్మరంటే ఒకసారి ప్రొద్దుటూరులో పోయి విచారించుకోవను పెద్ద ఆయన ఏమనుకుంటున్నారో. ఇప్పుడు పెద్ద ఆయన ఏమనుకుంటున్నారో తెలిసిన? ఏంది ఇబ్బా ఈయనకు 85 ఏళ్ళు వచ్చినా కానీ ఇంత అనవసరంగా అన్యాయంగా మాట్లాడుతున్నాడు, తలకాయ చెడిపోయిందే ఉందే, ఒరే అంటాడు, ఎంటిక బిక్కు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, వ్యాపారస్తులను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ఇబ్బంది పెడతాడు, అడ్డరోడ్డు తమ్ముతారంటారు, వాని పీకుతా వీని పీకుతా అంటాడు, ఈయన తలకాయ చెడిపోయి మాట్లాడుతున్నాడా అని అంటున్నారు. కొన్నాటిని ఏమంటున్నారు? అంగడి ఓపెన్ చేసినాడు, ₹1 లెక్క కూడా వదలడంలే. 10 లక్షలైనా సరే, లక్షైనా సరే, 2 లక్షలైనా సరే, కోట్లైనా సరే బంజరు భూముల మీద కన్నేసినారు. అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎక్కడెక్కడ కొండారెడ్డి వాళ్ళ టీం అంతా కలిసి భూములు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారో, దేవాలయాలు, తర్వాత బంజరు భూములు, కాలేజీ భూములు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తా. డబ్బు సంపాదన తప్ప మరొకటి లేదు, చెడిపోయినారు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. నీ ఎంతకు నువ్వు అనుకుంటే నేనేం చెప్పాలా దానికి? నీ మీద నేను చేసిన ఆరోపణలన్నీ ప్రజల హృదయాలలో ఉన్నాయా లేవో ప్రజలకే అడిగితే ప్రజలే చెప్తారు. నువ్వంత మంచివాని వెయ్యి, నువ్వంత గొప్పవాని అయితే నువ్వేం చెప్పినా నేనైతే 2014 నా చేతులు ఎట్లా ఓడిపోయినాడైనా? నేను షెడ్డోని అయితే 2014లో ఆ మంచోని మీద ఎట్లా గెలిచినా? ఆయన మంచోడు, నేను షెడ్డోని. 2014లో ఆ మంచోని మీద ఈ షెడ్డోడు ఎట్లా గెలిచినాడు? 2019లో ఆ మంచోని మీద, తెలుగుదేశం పార్టీ మీద ఈ షెడ్డోడు ఎట్లా గెలిచినాడు? ఇప్పుడు చెప్తానా పెద్ద ఆయన, 2024లో నీవు గాలిలో గెలిచినావు, 2019లో నేను గాలిలో గెలిచినా. నిజాయితీ ఉండాలా ఒప్పుకునేదానికి? నీకు లేదు, రాచమల్లుకు ఉంది అది. 2019లో నేను గాలిలో గెలిచినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిలో. 2014లో నా ఐడెంటిటీతో గెలిచినా. కారణం, 2014లో నీ పార్టీ అధికారంలోకి వచ్చింది, నా పార్టీ ఓడిపోయింది. మేము 67 మందిమే గెలిచింది, మిగిలిన 110 మంది మేము ఓడిపోయినాం. మరి 67 మంది గెలిచిన మా పార్టీ ఓడిపోయి 67 మంది గెలిచినప్పుడు ప్రొద్దుటూరులో నేను గెలిచినానంటే అర్థం నాకు ఐడెంటిటీ ఉంది. అదే 2019కి వచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గాలి వచ్చింది కాబట్టి ఆ గాలిలో 50,000తో గెలిచిన నేను. అది నా గొప్పతనం ఏం కాదు. 2024లో నువ్వు గెలిచిందైతే గాలి అనకూడదుగా,
సునామీలో గెలిచినావు నువ్వు. ఇంక అసలు నీకు అర్హతే లేదు గెలిచడానికి. ఇంక నీకున్నే చెడ్డ పేరు, నీ కొడుకునే చెడ్డ పేరు అయితే పొద్దుటూరులో ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకునికి లేదు మీకున్నే చెడ్డ పేరు. నీ ఎంతకు నువ్వు అనుకుంటున్నావు మంచి పేరు అని. నీకు చెడ్డ పేరు ఉందో మంచి పేరు ఉందో 2029 నాటికి నీకు ఓపిక ఉండి చంద్రబాబు నాయుడు నీ వృద్ధాప్యాన్ని కూడా గౌరవించి మళ్ళీ టికెట్ ఇవ్వగలిగితే 29లో నువ్వు గెలుచావో ఓడుతావో 70,000 ఓటుతో ఓడుతావో నీకే గెలుచాలి. కాబట్టి గెలుపు ఓటమును నిర్ణయించేది పెద్ద ఆయన చెప్పినట్టు కాదు. పెద్ద ఆయన మీద ఈ ఊరి ప్రజలకు సదభిప్రాయం ఏమీ లేదు. అభివృద్ధి నిరోధకుడని ఉంది. ఆయన కుమారుని మీద పూర్తిగా డబ్బు మనిషి అంగడి ఓపెన్ చేసినాడు అనేది ఉంది పెద్ద ఆయన. ఇది. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.